హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. బై ద వే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మా అబ్బాయి ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. ఫంక్షన్ హడావిడి, ఫంక్షన్ మొత్తం ఎలా ఉంది అనేది ఈ వ్లాగ్లో అయితే నేను మీకు చూపిస్తాను. సో స్టే ట్యూన్. సో ఇప్పుడైతే మేము బాబు బర్త్డే షాపింగ్ కోసం అయితే స్టార్ట్ అయిపోయాము. తను మా చెల్లి, చీరాలు అయితే వెళ్ళిపోతున్నాము బైక్ మీద. ఇది చీరాల్లో ఫేమస్ స్వీట్ షాప్ అనమాట. పట్టాభి స్వీట్స్ అని చాలా బాగుంటాయి. సో భజనకు కావాల్సిన పూజ సామాను అంతా తీసుకొని చిన్నగా ఒక మిల్క్ షేక్ అయితే తాగేసి మేము మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము షాపింగ్ అయ్యాక. నెక్స్ట్ డే అమ్మ వాళ్ళతో కలిసి మళ్ళీ షాపింగ్కి అయితే స్టార్ట్ అయ్యాము. చూడండి, అమ్మ వాళ్ళు తమ్ముడు మళ్ళీ షాపింగ్కి అయితే వెళ్ళిపోయి కావాల్సిన షాపింగ్ అంతా క్లోజ్ చేసేసుకొని నెక్స్ట్ డే అనమాట. ఇది మార్నింగ్, బర్త్డే రోజు మార్నింగ్. అంటే అయితే ఇలా ముగ్గులు అవన్నీ వేసేసుకొని పసుపు కుంకుమ వేసేసారు. బాబుకి మా చుట్టాలు వాళ్ళందరు పిల్లలు అనమాట వచ్చి విషెస్ చెప్తున్నారు. అటువంటి అత్తమ్మ కూడా. బాబుకైతే హెడ్ బాత్ చేయించేసి మేమైతే గుడికైతే వెళ్ళిపోయాము. మేము ముగ్గురం కలిసి బ్రహ్మంగారి స్వామి గుడికి అయితే వెళ్ళాము. దగ్గరలో ఉన్న బ్రహ్మంగారి స్వామి గుడికి. ఆ గుడి గేట్స్ అయితే క్లోజ్ చేసి ఉన్నాయి. ఇక మేమే వాళ్ళని లాక్ అడిగి లాక్ తీసేసి ఇక నేను పూజ చేస్తున్నాను అనమాట. ఇవ్వండి, వీళ్ళైతే హారతి తీసేసుకొని ఇక వీళ్ళ ఆటలు స్టార్ట్ అనమాట. చూడండి, ఫుల్ హడావిడి స్టార్ట్ అయిపోయింది ఇప్పుడే. మొత్తం ఇదిగోండి అందరూ పూలు అయితే కట్టేస్తున్నారు. సో నా అవుట్ఫిట్ అయితే మళ్ళీ చేంజ్ అయిపోయింది. మళ్ళీ హెడ్ బాత్ అయితే చేసేసి ఇదిగోండి పొంగల్ పెట్టేస్తున్నాను. బర్త్డే రోజు అత్తమ్మ మాలేసుకొని ఉన్నారు కాబట్టి భజన కూడా అయితే పెట్టిస్తున్నారు. సో భజన కోసం అమ్మవారిని తయారు చేస్తారు కదా, అమ్మవారి కోసం పొంగల్ అయితే పెట్టేస్తున్నాను. ఇదిగోండి చూడండి, ఇప్పుడే స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఇక ముందు ముందు అప్డేట్స్ వ్లాగ్లో అయితే ఇస్తాను. స్టే ట్యూన్. సో పొంగల్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను ఈ వీడియోలో వాయిస్ ఓవర్ అయితే తక్కువ ఇస్తాను. ఎలా ఉందో అలా పెట్టేస్తున్నాను. ఇదిగోండి మమ్మల్ని చూసి స్టార్ట్ చేసింది పిల్ల అనుష. ఏం బాధ ఏంటో చూడండి. మధ్యలో ఏం పెద్దామా ఫోన్తో. సో ఎవరి పనిలో వాళ్ళైతే బిజీగా ఉన్నారు. చూడండి, ఫ్లెక్సీ అయితే రెడీ అయిపోయింది. ఫ్లెక్సీ అయితే కట్టేస్తున్నారు. అదనమాట ఫైనల్గా ఫ్లెక్సీ. ఫంక్షన్లో చూసారా, మాకు ఇది ఒక పెద్ద రిలీఫ్ అన్నమాట. మా తోడుకోడలు మీ అందరికీ తెలుసు. ఎస్, ఫైనల్లీ చూసారా, ఇదిగోండి స్టేజ్ డెకోర్ అయితే అయిపోయింది. పూజ కూడా, భజన కూడా స్టార్ట్ అయిపోతుంది. డెకార్ అంతా అయిపోయిన తర్వాత భజన అయితే స్టార్ట్ అయిపోయింది. కనకదుర్గమ్మ తల్లికి, శివుడికి ఇద్దరికి అభిషేకాలు, భజన మొత్తం జరుగుతున్నాయి అన్నమాట. సక్సెస్ఫుల్గా సూపర్ అంటే సూపర్గా జరిగిందండి ఫంక్షన్ అనేది. చాలా బాగా జరిగింది. ఓం అగ్నిహోత్రాత్మనే హృదయాయ నమః. దర్శవో నమః సత్మనే శిరసే స్వాహ. చాతుర్మాశాత్మనే శిఖాయ ఔషధు. నిరూఢ పశువందాత్మనే కవచాయ. జ్యోతిష్టోమాత్మనే నేత్రత్రయాయ ఔషధు. ఓం సర్వకృత్వాత్మనే హస్రాయ పటు. ఓం భూర్భువస్సుమితి దిగ్బంధః. ఓం శంచమే మయచ్చ.
స్వామిమాల వేసుకున్న చాలామందికైతే అభిషేకాల గురించి, భజనల గురించి అయితే తెలిసుండాలి. ఫంక్షన్ ఎలా జరిగింది, అభిషేకం ఎలా జరిగింది అనేది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఎలా జరిగింది అనేది. అభిషేకాలు స్టార్ట్ అయిపోయినాయి. ఈ వ్లాగ్లో తక్కువ వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను, ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ ఎలా అయితే జరిగిందో అదంతా నేను మీకు యాజ్ ఇట్ ఈస్గా పెట్టేస్తున్నాను అనమాట. చూడండి, చూసి మా ఫంక్షన్ ఎలా జరిగిందో మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్వామివారికి అభిషేకం అయిపోయిన తర్వాత ఇప్పుడు స్వామివారిని అయితే రెడీ చేస్తున్నారనమాట. ఫుల్ భజన అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ అయితే పెట్టుకున్నాం. ముందు భజన అయితే అయిపోయిన తర్వాత మీ అందరికి ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. భజన అయితే అయిపోయింది. భజన అయిపోయేలోపే 9:30 అలా అయింది. వన్ గుడ్ థింగ్ ఏంటంటే తిని ఇంకా యాక్టివ్గానే ఉన్నాడు. ఇదిగోండి, బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. స్టేజ్ మీద ఒక కారు కనిపిస్తుంది కదా, ఆ కారు గురించి నేను మినీ వ్లాగ్లో అయితే నేను మీకు చెప్తాను. ఇదిగోండి అమ్మ నాన్న అన్నమాట. చూడండి, క్రౌడ్ అంతా చాలా మంది అయితే వచ్చారు. చాలా బాగా జరిగింది ఫంక్షన్ అనేది. చాలా అంటే చాలా బాగా జరిగింది. మా మరిది, మా తోడి కోడలు, మా అత్తమ్మ అన్నమాట. తను మీకు తెలుసు, బెజవాడ అమ్మాయి బ్లాగ్స్, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇంక ఇక్కడ నుంచి సెలబ్రేషన్స్, అసలైన సెలబ్రేషన్స్ అనేది స్టార్ట్ అనమాట. అందులో పిక్స్ యాడ్ చేస్తాను. ఆ పిక్స్ అయ్యాక మీకు యాక్చువల్ సెలబ్రేషన్స్ అనేది చూపిస్తా అనమాట. ఇక చుట్టాలంతా వచ్చి తనకి బ్లెస్ చేస్తున్నారు, అక్షింతలేస్తా బ్లెస్ చేస్తున్నారనమాట. మాకైతే ఆ రోజు భజన ప్లస్ ఈ బర్త్డే సెలబ్రేషన్స్ చాలా 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 హ్యాపీనెస్ని అయితే ఇచ్చాయి. అనుకోలేదు ఇంత బాగా జరుగుతుంది అని చెప్పి, కానీ చాలా బాగా జరిగింది. తిను మా చెల్లి. మా అవుట్ఫిట్స్ అనేది ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీళ్ళు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. మా మరిది, మా తోడికోడలు. అండ్ సెలబ్రేషన్ స్టార్ట్. సాంగ్ అయితే ఇంక కట్ చేసేసాను. కాపీరైట్ స్ట్రైక్ అయితే పడుతుందేమోనని చెప్పి సాంగ్ అయితే నేను ఆపేసాను. పిల్లలైతే వచ్చి ఇలా డ్యాన్స్ ప్రాక్టీస్ అయ్యి వాళ్ళు ఇలా డ్యాన్స్ వేస్తున్నారు. టైం అప్పటికే 12 అయిపోయింది, మిడ్ నైట్. అయినా వీళ్ళు ఇంత యాక్టివ్గా అయితే వేస్తున్నారు. మేము పడుకునే లోపే 3 అయిపోయింది అనమాట. ఫుల్ స్టేజ్ పర్ఫార్మెన్స్ అంతా ఇచ్చి ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట. చాలా బాగా జరిగింది బర్త్డే అనేది. సో ఫైనల్గా చిట్టి కన్నయ్య హ్యాపీ బర్త్డే నాన్న. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.